బాబు పంచాయతీ అప్పి పుట్టినరోజుకి రెడీ అవుతారా? అలా అవుదామంటే ఒక అనుమానం అడ్డొచ్చింది. మరి లడ్డూలో మోహేసుకొని అలా చూస్తారే, విషయం ఏంటో వివరించండి. వివరిస్తా. ఏమైనా బిస్కెట్లు అనుకుంటున్నారా? పాకెట్లో పెట్టుకు తిరుగుతున్నారు. అయినా బాత్రూమ్ లో ఉండాల్సిన సబ్బులు బెడ్రూమ్ లోకి ఎందుకు తెచ్చారు? ఈ సబ్బులు చూస్తుంటే నీకేమీ తెలియట్లేదా? మీకు వచ్చిన జబ్బుల గురించే తెలియట్లేదు, ఇంక ఈ సబ్బుల గురించి ఏం తెలుస్తుంది? ఇది కిందటి నెల సబ్బు, ఇది ఈ నెల సబ్బు. నాకు కొంచెం కిచెన్ లో పని ఉంది, పాయసం చేయాలి. కొట్టానంటే ఆయాసం వచ్చి ఆత్మ అంతరిక్షంలో కలిసిపోతుంది. కిందటి నెల సబ్బు అరిగింది, ఈ నెల సబ్బు సగం అరగలేదు. ఇద్దరు వాడే సబ్బు సగం అరగలేదంటే ఈ నెల నువ్వు అంటే సలేస్తుందని స్నానం మానేసి మేకప్ తో మేనేజ్ చేస్తున్నావు. ఏమే అసలే బుర్రకు బండరాయి తగిలి కపాలంలో ఉన్న కమ్యూనికేషన్స్ ఏమీ సరిగా పనిచేస్తలేదు. అప్పుడప్పుడు యూజ్ వస్తుంది పోతుంది. నువ్వు పరిశుభ్రత మానేసి పక్కన పడుకుని నా ప్యానల్ కూడా తీసేద్దాం అనుకున్నావా? నాకేం తెలుసు మీరు ఇలా సబ్బుల మీద పరిశోధనలు చేస్తారని. అయినా ఈ మేకప్ అన్నా ఉంది కాబట్టి మీరు ఇలా ఉన్నారు. ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా ఒక అరగంటకి మేకప్ వేసుకుని పోతారా మీరు? ఎందుకు? పేపర్లో ఫోటోలు అందంగా రావాలి. సర్లేండి, త్వరగా రెడీ అవ్వండి. స్కానింగ్ లో ఏం లేదన్నారు. ఎక్స్రేలోనూ స్కల్ సేఫ్ అన్నారు. ఒకవేళ నరాలు నలిగిపోయి తరంగాలు అందట్లేదంటావా? ఉండే కొద్దీ ఉండే వాళ్ళందరినీ మర్చిపోతాడంటావా? పిచ్చోడైపోయి పక్కన ఉన్న వాళ్ళందరినీ ఖర్చేస్తాడంటావా? అమ్మగారు కుక్కలరిచాడు, కాటడిపోయి ఉంటది. పద చూద్దాం, లేదంటే కాటికి పంపించేస్తాడు. చొక్కా లేకుండా తిరుగుతున్నా, తిక్కలేసిందా? తిక్క కాదండి, అయ్యగారు పురుగు మొక్కబడింది, బాగా చేయించాడు. చలికి సూత్రం చెప్పన్నాడు, సొక్క ఎట్టించి శ్రమదానం చేస్తాను. ఏ తప్ప ముందెళ్ళి మట్టెట్టుకోరా. ఎంత దెబ్బ తగిలితే మాత్రం ఇంత వింతగా ప్రవర్తించాలా? ఎంతే ఉంది, సొంత పనుడు సొంత కారు సర్వీసింగ్ చేపిస్తున్నా. ఏం చెల్లో చొక్కా ప్యాంట్ ఇప్పేసా? అసలు ఆ రక్షణ కవచం కూడా కండిద్దాం అనుకున్నా, తొండలో ఉణుకుతాడని వదిలేసా ఎదవని. బావని ఇలానే వదిలేస్తే ఆ కవచాలు లేకుండా కాలనీ అంతా తిరిగినా తిరుగుతాడు. టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నా. ఇదిగో పాకెట్ లో కాదు, పొట్లో. అది నువ్వు క్లియర్ గా చెప్పలేదు. దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ రాయమన్నా, రాసారా? ఇప్పుడే రాసొస్తా. ఎక్కడికి? దెబ్బ తగిలిన చోట అంటే బంజారీల్స్ లో ఉన్నా బండరాయికే కదా, వెళ్ళి రాయికి ఆయింట్మెంట్ రాసొస్తా. దెబ్బ తగిలిన చోట అంటే గుద్దించుకున్న రాయి కాదు, గుద్దుకున్న బుర్రకి. ఇది నువ్వు క్లియర్ గా చెప్పలేదు. కొట్టుకోకు. లైఫ్ లో ఎప్పుడు రెండు విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు, గుడి దగ్గర చెప్పులు ఇప్పేటప్పుడు. చెప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే తెప్పలు వస్తాయి, ఇప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే చెప్పులు పోతాయి. ఓలికింటేనే వికారం వచ్చేస్తుంది, కానీ తప్పట్లేదు. నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే నాకు వాంతులు వచ్చేస్తాయి, కానీ చూడట్లా. మంతెండ్లో పెట్టాల్సిన ముహూర్తం ముందే పెట్టేసావేంటి బా? లెక్కలేసి తొక్కలు తీసేద్దామన్నా? ఇవి బడ్జెట్ బిల్లులు కాదు, మీ అక్కతో అయిన లొల్లి. ఈ సంవత్సరం మొత్తం ఆ చీపురు కట్ట మొహం దాంతో ఎన్ని గొడవలేని. ఆ గొడవల్లో అది ఎక్కువ నెగ్గిందా, నేను ఎక్కువ నెగ్గానా? నేను ఎక్కువ నెగ్గాలంటే ఏం చెయ్యాలి? అదెన్నిసార్లు పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్తానని వెళ్లకుండా ఆగిపోయింది. అది వెళ్లకుండా ఆగిపోవడానికి నేనేం మిస్టేక్స్ చేశాను? మళ్ళీ ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అబ్బో, మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండడానికి రివిజన్ చేస్తాను. ఇంతకీ ఆ పారముఖం వీరమని ఎక్కడుంది?